హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ 6 మోడల్ మనకి స్విచ్ బోర్డ్ అనేది ఎలా బిగించుకోవాలి, కనెక్షన్స్ అనే దాని గురించి ఈరోజు వీడియో అనమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మన ఛానల్లో చాలా రకాలైతే వీడియోస్ అయితే ఉన్నాయి, మీరైతే చూడండి. మీకు అవగాహన కోసం ఇవన్నీ అయితే చేస్తాం. మనం బోర్డు రివర్స్ అయితే చేసుకోవాలి. ఈ మోడల్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇది ఒక సాకెట్ వచ్చి 2 స్విచ్లుగా మనం లెక్కేసుకోవాలి. ఈ రెండు 4, ఇది ఒక 6 అనమాట, ఈ 2 అనమాట. టోటల్ 6 మోడల్. మనకి 2 స్విచ్లు 2 సాకెట్లు అయితే కావాలి. ఇప్పుడు దీని పవర్ దీనికి, దీని పవర్ దీనికైతే వచ్చేటట్టు చేయాలి. మనకి ఫేసు నోట్లో అయితే 2 తీసుకోవాలి వైరు. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి నేనైతే ఇటు చూపిస్తున్నాను. ఇది బ్లాక్ రెడ్ 2 అయితే తీసుకున్నాను. మనం సైజు దీన్ని వేసే లోడ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. మనకి ఇది వైరు మనకి కెపాసిటీ సైజు బట్టి అయితే ఉంటుంది. అంటే ఇది 1.5 అనమాట. ఇది 1.5 సైజు. ఇది మనం ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి నోట్లు తీసుకోవాలి. ముందు నోట్ల కనెక్షన్ అయితే మీకు ఇస్తాను, తర్వాత నేను ఫేస్ కంట్రోల్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఎప్పుడు కూడా ఫేస్ అనేది స్విచ్ కంట్రోల్ మాత్రమే ఇవ్వాలి. నోట్ల కనెక్షన్, నోట్లో స్విచ్ కంట్రోల్ ఇచ్చామనుకోండి, మనం రిటర్న్ సప్లై వచ్చేస్తుంది. మనం అప్పుడు షాక్ అయితే రిటర్న్ నోట్లలో కూడా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఫేస్ అనేది రైట్ సైడ్ హోల్స్లోనే ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఇవ్వకూడదు. కానీ తెలుసుంటుంది చాలామందికి, కానీ కొంతమంది కొత్తగా తెలుసుకుంటారు కదా, వాళ్ళ కోసం వీడియోస్ చేస్తున్నాను అనమాట. వీడియో కాస్త లెంతీగా ఉండొచ్చు, మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు నోట్ల కనెక్షన్ అయితే తీసుకుందాం. దీనికి ఇంకొక పీస్ ఇలాంటి మొక్క అయితే కట్ చేసుకోండి, సేమ్ వైరు. కాకపోతే అటు సైడ్ స్లీవ్ అయితే తీసాను అనమాట. దీన్ని ఇదిగోండి, మీ దగ్గర కటింగ్ ప్లేయర్ ఉన్నా సరే, చేతితో ఉన్నా సరే కటింగ్ ప్లేయర్తో ట్రై చేయండి, ఎందుకంటే ఈ పీసులు అయితే గుచ్చుకుంటాయి. ఇదిగోండి, ఇలా తీసేసుకోవాలి. ఈ అంచులు ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దీన్ని ఈ నోట్లో ఇక్కడ మనకి నోట్లో ఎన్ అని రాసి ఉంటుంది అనమాట. మనకి ఎన్ అన్న దాంట్లో మాత్రమే దీని అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఇదిగోండి, ఇవన్నీ మనం నీట్గా ఇలా అయితే తీసేసుకోవాలి. లూజ్ చేసుకోవాలి స్విచ్, వెనకాల స్క్రూస్ అనమాట. దీంట్లో బాగా లోపలికల్లా పెట్టేయాలి. అంటే కింద మనకి ఇక్కడ దాకా అయితే ఎక్కుతుంది, ఇది ఈ ఎక్కే దగ్గరికి ఇక్కడ దాకా ఎక్కుతుంది అన్నమాట. దీన్ని పూర్తిగా పానిచ్చి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది ఫుల్ టైట్ చేసుకోవాలి, ఎందుకంటే అలా చేసుకోకపోతే ఏమవుతుందంటే ఎల్సీ వస్తుంది మనకి. లూజ్ కనెక్షన్ వల్ల స్విచ్ చేసినప్పుడు అయ్యేటప్పుడు లైట్గా క్లిక్ అని మీరు గమనించుంటారు, అలాంటివి వస్తుంటాయి అన్నమాట. ఇంకా సెకండ్ మనం ఇప్పుడు వచ్చి ఈ నోట్లు వచ్చి మనకి సేమ్ ఇదే సాకెట్కి నోట్లు చేస్తాం. ఈ నోట్లు అనేది కామన్ అనమాట. దేంట్లో కూడా, ఏ స్విచ్ బోర్డులో కూడా దేంట్లో కూడా నోట్లు అనేది కామన్గా ఉంటుంది. అందుకని నోట్లు కామన్ చేయాలి. ఇప్పుడు స్విచ్కి మనం ఇప్పుడు మీకు చూపిస్తాను, దీంట్లో చూపించినట్టయితే చేసుకోండి. ఫుల్ టైట్ అయితే చేసేసాం. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మనం ఫేస్ కంట్రోల్ అయితే తీసుకుంటున్నాం. ఈ ఫేస్ కంట్రోల్లో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి, దీనికైతే స్లీవ్ అయితే తీసుకుందాం. ఇలాగా ఈ స్లీవ్ తీసుకున్నాం కదా, ఈ స్లీవ్ తీసుకొని ఇప్పుడు ఈ స్విచ్ని దీనికైతే రావాలి పవరు. అందుకోసం మనం కింద సైడ్ దీన్ని అయితే ఇవ్వాలన్నమాట. ఎప్పుడు స్విచ్ కంట్రోల్స్ మనకి కొంతమంది పైన ఇచ్చినా పని చేస్తుంది, కింద ఇచ్చినా పని చేస్తుంది అనమాట. నేను ఎప్పుడు కింద సైడే ఇస్తాను. మనకి స్విచ్ చేస్తే మెయిన్ డైరెక్ట్ పవర్ దీంట్లో ఉంటుంది, ఆ తర్వాత పవర్ దాంట్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని దీని నుంచి దీనికైతే మనం కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్కని ముందు కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇక్కడికైతే కట్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు సేమ్ ఈ రెండింటికి స్లీవ్ తీసేసి ఇన్సులేషను దీన్ని రెండింటి మధ్యలో కనెక్ట్ చేసేయచ్చు కదా బ్రదర్ అనుకోవచ్చు. కానీ ఇలా చేసుకున్న దానివల్ల ఏమవుతుందంటే, మన ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని 2 ఇప్పాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలాంటి చిన్న ముక్కలు కానీ మనం అటాచ్ చేసుకున్నామంటే, ఒకవేళ ప్రాబ్లం వస్తే దీని వరకు తీసి దీన్ని కట్ చేసేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఈ రెండింటిని కలిపేసి ఒకదానికైతే వేద్దాం. కింద సైడ్ అయితే ఇస్తున్నాను దీని కనెక్షను. దీనికి కూడా కింద సైడ్ అయితే ఇస్తున్నాను స్విచ్. మీరు దీంట్లో వీడియోలో చూపించినట్టయితే చేసుకోండి.
ఇవన్నీ చేయడానికి చాలా సులువుగానే ఉంటాయి, కానీ మీకు వీడియోస్ చేసి చూపించేటప్పుడే కాస్త లెంతీగా అనిపిస్తాయి వీడియోస్, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తీయాలి కాబట్టి చాలా కొద్దిగా లేట్ అయినట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో రెడ్ కలర్ ముక్క అయితే ఒకటి కావాలి మనకి. ఇప్పుడు మనకు ఇంకో రెడ్ కలరు ముక్క అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను. దీంట్లో లోడ్ కెపాసిటీ బట్టి మనం వైర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పై పక్కన అయితే నేనైతే వేస్తున్నాను అనమాట. ఈ అంచులు ఇలాగానే మడత వేసుకుంటే లూజ్ లేకుండా ఫుల్ టైట్ మీద ఉంటుంది ఇప్పుడు కూడా. ఇదండి ఇలాగా. ఇప్పుడు మనం దీని కింద అయితే దీన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు డిస్టర్బ్ కొడతాను అనుకుంటే కాస్త చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు, ఏం కాదు. ఫుల్ టైట్గా అయితే ఇచ్చుకోవాలి, లేదంటే లూజ్ కనెక్షన్ ఇస్తే మనకి స్విచ్ ఆన్ చేసి వచ్చేటప్పుడు పట్ పట్ అని సౌండ్ అనేది వస్తుంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మనం టోటల్గా అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము దీనికి ఒకవేళ ఎర్త్ కనెక్షన్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనం దీని నుంచి దీనికి ఎట్టిచ్చాము, అట్లాగే పైన చూసావా హెడ్ అనమాట. ఈ హెడ్లో అయితే ఎర్త్ కనెక్షన్ ఇవ్వాలి. వీటికి ఇచ్చి మనం దీని నుంచి మనం తీసుకోపోయి మనం ఒక భూమిలో మనం రాగి కాపర్ వైర్ని పెట్టి దాన్ని కనెక్షన్ ఇచ్చి దాంట్లో ఉప్పు, సాల్టు, అలాగే మనం తగినంత నీళ్ళు అయితే పోసి వాడుకున్న దానివల్ల దీంట్లో మనం యూజ్ చేసే ఈ ప్లగ్ అయితే ఉంటుందో 3 పిన్, మనం ఏదో ఒకటి పెడతాం కదా, ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ అలాగే మన కూలర్లు కానీ అలా పెట్టినప్పుడు ఒకవేళ ఎర్త్ వచ్చినప్పుడు మనం దీంట్లో నుంచి అయితే మనకి భూమిలోకి అయితే వెళ్తుంది. మనిషి ప్రమాద శాతం కాస్త అయితే తగ్గద్దు అనమాట. ఇవన్నీ 6 amps స్విచ్ అనమాట. మనకి 16 amps ఉంటే పెద్దవి, అంటే ఏసీ పాయింట్స్, మిక్సీ పాయింట్స్ ఉంటాయి కదా, గ్రేజర్ పాయింట్స్, అవి 16, ఈ 6 amps అనమాట. మనకి ఈ నార్మల్ యూసేజ్కి అయితే ఇవి సరిపోతాయి మనకి. ఇప్పుడు మీకు దీంట్లో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నోట్లు అనేది మనం దీని నుంచి దీనికైతే కామన్ చేసాం, నోట్లు కామన్ అనమాట. ఈ ఫేస్ కంట్రోల్ అనేది ఏదైతే ఉందో ఇది కింద వైపు మనం ఫేస్ ఇచ్చాం, అలాగే ఈ పైన నుంచి స్విచ్ చేస్తే మనకి ఈ పవర్ అనేది దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చేటట్టు, దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చేటట్టు అయితే చేసామన్నమాట. మీకు ఇప్పుడైతే టెస్టింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీనికైతే సప్లై అయితే ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనం సప్లై ఇచ్చాం కదా, ఇది నోట్లు, ఈ నోట్లలో సప్లై అయితే రాకూడదు. ఇదిగోండి మనకి టెస్టర్ అయితే ఎలగట్లేదు, ఇది ఫేస్ అనమాట. ఈ రెండిట్లో డైరెక్ట్గా పవర్ అయితే వస్తుంటుంది. ఇదిగోండి మీకు కనిపిస్తుందో లేదో, ఇదిగోండి వస్తా లైట్గా, ఇది ఇక్కడ లైట్ వెలుగుతుంది చూడండి. ఇప్పుడు దీంట్లో ఇది నోట్లు లేదు, ఇది ఆన్ అవ్వాల అంటే ఇప్పుడు మన స్విచ్ కంట్రోల్ ఇది ఫేస్లో ఉందన్నమాట. ఈ ఫేసు మనం ఎప్పుడైతే స్విచ్ చేస్తామో దీంట్లో సప్లై వస్తుంది. ఇదిగోండి మీకు ఇటు చూపిస్తాను. ఇదిగోండి రైట్ సైడ్, ఈ రైట్ సైడ్లోనే స్విచ్ చేస్తే ఎలాగుతుంది మీకు కనిపిస్తుందో లేదో. ఇదిగోండి ఆఫ్ అయింది. ఇదో ఇప్పుడు మనం దీంట్లో పెట్టిన టెస్టరు దీంట్లో సప్లై రాకూడదు. ఇదో స్విచ్ చేసినా ఇది నోట్ల కనెక్షన్లో ఉంది కాబట్టి దీంట్లో మాత్రమే రావాలి, పై దాంట్లో రావాలి. ఇదిగోండి వస్తా, సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇదిగోండి లైట్ వెళ్తా రైట్ సైడ్లో ఉండాలి, లెఫ్ట్ సైడ్లో రాకూడదు. స్విచ్ వేసినప్పటికీ కూడా ఇదిగోండి ఫేస్ కంట్రోల్లో ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఫేస్ నోట్లు అనేది అక్కడ మనం పెడతాం కదా, ఆ ప్లగ్లో కూడా మనకి ఫేస్ కూడా రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నోట్లో ఉంటుంది. అప్పుడు మనం ఫేస్ నోట్లు మారకూడదు అనుకుంటే, రిటర్న్ సప్లై రాకూడదు అనుకుంటే మనకి ఇలాంటి 3 పిన్ టాప్ అనేది ఏదైతే ఉంటుందో
అలాంటిది వాడుకోవాలి. వాడుకుంటే దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదిగో రెడ్ కలర్ది ఫేసు, బ్లాక్ కలర్ నోట్లు అనమాట. దాంట్లో కూడా రెడ్ కలర్ది మనం ఇటు సైడ్ ఇచ్చామనుకోండి, మనం ఇలా పెట్టినప్పుడు సేమ్ మనం ఫేస్ నోట్లో అనేది ఇలా వస్తుంది. ఒకవేళ నోట్లలో రిటర్న్ సప్లై వచ్చిందంటే మనకి బాడీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో షాక్ కొట్టి మనిషి ప్రమాద శాతం చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ఫేస్ నోట్లో ఎప్పుడు కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇదిగోండి, మనకి ఇది ఇన్లైన్ సప్లై. సేమ్ ఇదే ప్రాసెస్ మనకి ఇంట్లో కూడా సేమ్ అదే అనమాట. కాకపోతే దాంట్లో డిఫరెంట్ అన్నీ ఉంటాయి. మనకి 18 మోడల్ ఉంటాయి, 16 మోడల్ బోర్డులు ఉంటాయి, 12 మోడల్ ఉంటాయి, 8 మోడల్ ఉంటాయి, 6 మోడల్ ఉంటాయి, 3 మోడల్ అన్నీ ఉంటాయి. వాటిలో కూడా సేమ్ ఇలాగే. కాకపోతే ఇప్పుడు ఈ స్విచ్ మనం ఇక్కడ ఇచ్చాము, ఇదే పవర్ మనం లైట్కి అనుకోండి, ఆ వైర్ ఆ నుంచి తీసుకొచ్చి దీనిపై ఇక్కడైతే ఇస్తాం అనమాట. అంతే తేడా. ఇక్కడ డైరెక్షన్స్ ఉంటాయి, ఈ డైరెక్షన్ బట్టి పెట్టుకోండి. కొన్ని స్విచ్లు ఏంటంటే కింద పైన ఇచ్చినా కూడా సరిగ్గా కరెక్ట్గా పనిచేస్తాయి. కొన్ని కంపెనీలు ఏంటంటే మనం డైరెక్ట్ కనెక్షన్ కింద అయితే వేయాలి, అంటే ఫేస్లో నుంచి వచ్చే పవరు. మన స్విచ్ కంట్రోల్ మాత్రం పైన అయితే ఇవ్వాలి. అప్పుడు మాత్రం స్విచ్ చేస్తే కరెక్ట్గా పనిచేస్తాయి. లేదంటే కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. అవి గమనించుకోండి. ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి, అవి చూసుకొని అయితే బిగించుకోండి మీరు. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోని. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. అంతవరకు చూస్తున్నాండి తెలుగు సివిల్ బ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. నేనైతే లాస్ట్కి బాటిల్ అయితే సెట్ చేశాను. ఏం చేస్తాను, ప్రస్తుతానికి నా దగ్గర అయితే బోర్డు అయితే లేదు, అందుకోసం ఇలా చేశాను. మీరు మాత్రం ప్రాపర్గా అయితే బిగించుకోండి బోర్డు తెచ్చుకొని. ఇదిగోండి, చూసారా నా ఐడియా ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను.